సుజాత నగర్ టు కొత్తగూడెం రోడ్. వా వా జియో మారున్నారే జియో మీద సుజాత నగర్ కొత్తగూడెం రోడ్. జియో పెట్రోల్ బంక్. ఇక్కడ ఉదయం 9 నుంచి రాత్రి 5 వరకు ₹3 తక్కువ లీటర్కి పెట్రోల్. జియోలో రూపాయలు తక్కువ లీటర్కి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు లీటర్కి ₹3 తక్కువ. ఇది కొత్తగా ఏర్పాటు చేసిన జియో పెట్రోల్ బంక్. డీజిల్కి తక్కువ ఉందో లేదో తెలియదు, మరి పెట్రోల్కి తక్కువ ఉంది. ఉదయం 9 నుంచి రాత్రి సాయంత్రం 5 వరకు ₹3 తక్కువ. ఉందా తక్కువ? ₹3 తీసేసారా? అయిపోయిందా? ఇప్పుడు ఎంత ఉంది? ఆఫర్ ఎత్తేసారా ఈ రోజు నుంచే? డీజిల్ పై ఉందా? ₹3 వింటున్నారుగా, డీజిల్ పై ఉందట. పెట్రోల్ది ఎత్తేసారట, ₹3 తగ్గింపు ఎత్తేసారు. డీజిల్ పై ఉందట, లీటర్కి ₹3 తక్కువ. ఇది కొత్తగా ఏర్పాటు చేసిన జియో పెట్రోల్ బంక్. ఇది సుజాత నగర్ టు కొత్తగూడెం మార్గం మధ్యలో వేపలగడ్డ దగ్గరగా ఏర్పాటు చేసిన జియో పెట్రోల్ బంక్. ఈ అపార్ట్మెంట్స్ ఇవి. దీంట్లో సేల్కి ఉన్నాయట, మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఇది జియో పెట్రోల్ బంక్ పక్కన అపార్ట్మెంట్స్. దీంట్లో కొన్ని సేల్కి ఉన్నాయట, కావాలంటే కాంటాక్ట్ చేసుకోండి, కొనుక్కోండి. మంచి ఏరియా, పీస్ఫుల్ ఏరియా. బీపీ షుగర్ ట్యాబ్లెట్ లేకుండా తగ్గిపోద్ది. చాలా ప్రశాంతమైన ఏరియా. బీపీ షుగర్ థైరాయిడ్ ఏమున్నా ట్యాబ్లెట్ లేకుండా తగ్గిపోద్ది. ఏరియాలో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. సిటీలో హలజల్లు కాల్షియం అన్నీ తగ్గిపోయి ఇక్కడ ఎటువంటి కాల్షియం కానీ ధ్వని కాలుష్యం కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏరియా. చూడండి, ఏరియాలో ఇల్లు కొనుక్కున్నా చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. మంచి ఏరియా. కొత్తగూడెంకి దగ్గరగా ఒక 8-10 కిలోమీటర్ల దూరంలో. దొరగా ఫ్రెండ్స్, ఉన్నటిదాకా ఇచ్చారు ₹3 తగ్గింపు. ఇప్పుడు ఎత్తేసారట. డీజిల్గా ఉందట, లీటర్కి ₹3 తగ్గింపు. ఉదయం 9 నుంచి రాత్రి సాయంత్రం 5 వరకు. చూస్తున్నారుగా, ఇక్కడ ఎంటీ ప్లేస్లు కూడా ఉన్నాయి కొనుక్కోవడానికి. రియల్ ఎస్టేట్ ఏరియా మొత్తం ఇక్కడ చూడండి. ఇంకా ప్లాట్లు ఉన్నాయి అమ్మేయి. కావలసిన వాళ్ళు ఏరియాని సంప్రదించగలరు. ఈ నెంబర్కి సంప్రదించినా మీకు అడ్రస్ చెప్పబడును. చూస్తున్నారుగా ఫ్రెండ్, చూస్తూనే ఉండండి. సుజాత నగర్ టు కొత్తగూడెం హైవే రోడ్. ఇది ఖమ్మం హైదరాబాద్ వెళ్ళిపోతే హైవే రోడ్. చూస్తున్నారు అంతా కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం. చూడండి, బిల్డింగ్స్ మొత్తం దీంట్లో అమ్మడానికి గల స్థలాలు ఉన్నాయి. కావాలంటే ఈ ఏరియాకి చాలా మంచి డెవలప్
డెవలప్మెంట్ ఏరియా, రిజిస్ట్రేషన్ ఏరియా ఇదంతా. రిజిస్ట్రేషన్ ఏరియా ఉన్న ప్లాట్ కానీ బిల్డింగ్ కానీ రిజిస్ట్రేషన్. అంతా కూడా రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ప్రాంతం. మంచిగా చూసుకోవడానికి ఇటువంటి లావాదేవీలు కానీ కిరికిరీలు కానీ లేని స్థలాలు. స్థలం వేపలగడ్డ దగ్గరికి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది వేపలగడ్డ. అంతా కూడా బ్రిడ్జి దాటాక ఒక చిన్న వంతెన ఉంటుంది, అక్కడ వరకు రిజిస్ట్రేషన్. చూడండి, ఇది కూడా రియల్ ఎస్టేట్, ధనలక్ష్మి రియల్ ఎస్టేట్ వారి రియల్ ఎస్టేట్ ప్రాంతం. చూడండి, హైవే బ్రిడ్జ్, బైపాస్ బ్రిడ్జ్. కొత్తగూడెం, సుజాతానగర్, కొత్తగూడెం, ఖమ్మం టు కొత్తగూడెం మధ్యలో సుజాతానగర్ టు కొత్తగూడెం. మళ్ళీ రోడ్డు, మళ్ళీ ఇదే రోడ్డు భద్రాచలం వెళ్ళిపోతుంది అని ఎలా అని చెప్పుకోవచ్చు. ఖమ్మం టు భద్రాచలం రోడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక్కటే అంత హైవే. భద్రాచలం కూడా వెళ్ళిపోతుంది ఇదే రోడ్డు. ప్రశాంతం. ఖమ్మం టు భద్రాచలం రోడ్డు. ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఎటువంటి పురుగులు కానీ, నదులు కానీ, కాలువలు కానీ, సముద్రాలు కానీ, వర్షాకాలంలో సింగరేణి కూడా దగ్గర కొత్తగూడెంలో ఉంది. సింగరేణి గనులు కానీ ఏరియాలో ఇదంతా కూడా ఉప్పు వల్ల ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. పొల్యూషన్ ఉంది. మళ్ళీ కొత్తగూడెం కొంత పొల్యూషన్ ఉంది. మళ్ళీ మనుగూరు అటు పొల్యూషన్ ఏరియా, అది పొద్దుతో ఇదంతా కూడా బొగ్గు గనులు ఉన్నాయి కనుక అదంతా పొల్యూషన్ ఏరియా. కానీ ఇక్కడ మాత్రం బొగ్గు గనులు దగ్గరలో లేవు. కొత్తగూడెంలో ఉన్నాయి. కొత్తగూడెంలో కూడా రామవరం ఏరియాలో ఉంది కనుక అక్కడ పొల్యూషన్ ఏరియా. ఇదంతా కూడా చాలా చూస్తున్నారు కదా. ఈ బ్రిడ్జి దాటాక ఇంకో చిన్న బ్రిడ్జి ఒకటి ఉంటుంది, వంతెనలాగా. దాన్ని రిజిస్ట్రేషన్ ఏరియా అంతవరకు రిజిస్ట్రేషన్.
షాప్ ఏరియాలో ఖాళీ ఉంది, కావాలనుకునేటోళ్ళు కూడా ఈ రోడ్లో సెర్చ్ చేసుకోగలరు. డెవలప్మెంట్ ఏరియా డ్రెస్ కూడా ఉంటుంది. చూడండి మొత్తం డెవలప్, ఇక్కడ నుంచి విపరీతంగా డెవలప్. చూడండి మొత్తం కూడా మొత్తం ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, విద్యానగర్ కాలనీ ఏరియాకి వచ్చేస్తుంది. ఇదంతా కూడా దగ్గర దగ్గరగా చుచ్చుపల్లి, విద్యానగర్ కాలనీ అన్నీ కూడా కలిసిపోతే చూడండి చుచ్చుపల్లి విద్యానగర్ ఏరియా, చుచ్చుపల్లి ఏరియా షాపింగ్ ఏరియా, మొత్తం కార్లు, బైకులు, షోరూమ్లు మొత్తం ఫర్నిచర్ షాపులు, రియల్ ఎస్టేట్ ఏరియా. చూడండి ఇదంతా బంజారా హిల్స్ ఫారెస్ట్, కాంక్రీట్ ఫారెస్ట్ ఇచ్చారుగా. అప్పుడు నేచురల్ ఫారెస్ట్ ఉండేది, కాంక్రీట్ ఫారెస్ట్ తయారు చేస్తున్నారు జనాలు తెలివిగా. చూడండి అప్పుడు ఇదంతా కూడా నేచురల్ ఫారెస్ట్, పచ్చని చెట్లతో విపరీతమైనటువంటి ప్రకృతి అందాలతో ఉండేది. ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్, చూస్తున్నారుగా కాంక్రీట్ ఫారెస్ట్. చుచ్చుపల్లి ఏరియా సెంటర్ రాంబారం ఫారెస్ట్ సాయిబాబా టెంపుల్ చుట్టుపక్కల సెంటర్. ఇక్కడ నుంచి వీడియో హోటల్స్, ఫర్నిచర్ షాపులు, పెద్ద కిరాణా మార్ట్స్, బట్టల షాప్, అన్ని రకాల షాపులు ఇక్కడ ఈ వైపుగా కొత్తగూడెం సుజాతానగర్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. చేయకుండా చూడండి, చూడండి ఎంత డెవలప్మెంట్ ఉంది ఏరియా. కొత్తగూడెం సుజాతానగర్ మధ్య ఉన్నటువంటి ప్రాంతం రోడ్డు, హైవే రోడ్, ఖమ్మం హైవే రోడ్. కొత్తగూడెం నుంచి ఖమ్మం, సూర్యాపేట్, హైదరాబాద్ వెళ్ళిపోయినటువంటి హైవే రోడ్ ఇది. చూడండి ఫోర్వే రోడ్. షాప్ పెద్ద జీవీ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీవీ మాల్. చూడండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీవీ మాల్, సిఎం మాల్, జీవీ మాల్, సిఎం మాల్, జీవీ మాల్. సుజాతానగర్ టు కొత్తగూడెం హైవే రోడ్. ఈ రోడ్లో కొత్తగూడెం దాదాపు కొత్తగూడెం సమీపంలో కొత్తగూడెం స్టార్ట్. కొత్తగూడెం స్కిప్ చేయకుండా చూస్తూనే ఉన్నాం. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్లందరూ కూడా రానోళ్ళు చూడండి. బయోటిక్ ఛానల్ బాగా ఉండేది పాతాజనాపురం సుజాతానగర్ టు కొత్తగూడెం టు పాల్వంచ వెళ్తాం. చూడండి చూస్తూ ఉండండి.
ఎంత డెవలప్మెంట్ ఉందో కొత్తగూడెం. ఒకప్పుడు దాదాపుగా 5 సంవత్సరాల కిందట ఏముండేది కాదు. చూడండి ఎంత బాగుంది. చౌరస్తా పోస్ట్ ఆఫీస్ సెంటర్ చూడండి, అది విజయవాడ రోడ్ చూస్తున్నారుగా చౌరస్తా. ఇది పోస్ట్ ఆఫీస్ సెంటర్. చూడండి పోస్ట్ ఆఫీస్ ఇదే. పోలీస్ స్టేషన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్. సిటీలో చౌరస్తా పోస్ట్ ఆఫీస్ నుంచి బస్ స్టాండ్ దాకా మధ్యలో ఉన్న రోడ్డు చూస్తున్నారుగా. వెల్డింగ్ షాపులు, టౌన్లో వచ్చేసాం. చూడండి బస్ స్టాండ్ రోడ్డు, బస్ స్టాండ్ లయన్స్ క్లబ్ రోడ్డు. ఇది చౌరస్తా కొత్తగూడెంలో బస్ స్టాండ్ ఏరియా. ఇది చూస్తున్నారుగా బస్ స్టాండ్ ఏరియా చౌరస్తా. చూడండి చూస్తున్నారుగా. చూడండి ఇంత పెద్ద పెద్ద భవనాలు ఇంకా కడుతూనే ఉన్నారు. చూడండి బస్ స్టాండ్ జోన్, బస్ స్టాండ్ ఏరియా. ఇక్కడ ఆపబడుతుంది బండి. చూడండి ఇక్కడ వెటర్నరీ షాపులు కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి. అన్ని రకాల మందులు, పశువులకి దానాలు అన్నీ దొరుకుతాయి. ఇంకా మా వీడియో ఇంతవరకు చూడండి. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేయబడుతుంది వీడియో, చూస్తూనే ఉండండి.